అండి ఈ వీడియో వచ్చేసి మా ఆయన వాళ్ళ మేనత్త కూతురు వాళ్ళ ఇల్లు అనమాట, చిన్నమ్మ వాళ్ళది ఇల్లు. ఇలాంటివి చాలా తక్కువ కాబట్టి వీడియో అయితే తీసుకున్నాను. ముందుగా ఏంటంటే మనకి ఇంట్లోకి ముందుగానే ఎంటర్ అవ్వగానే అరుగులు చూడండి, ఇక్కడ సైడ్ ఒక అరుగు, ఇక్కడ సైడ్ ఒక అరుగు. మనకు ఇక్కడ బెడ్ మంచాలు ఎలా ఉంటాయో కదండి, అక్కడ అవసరం లేకుండా ఇక్కడ అరుగు ఇక్కడ అరుగు కట్టేసి ఇక్కడ కొన్ని సామాన్లు పెట్టేశారు. ఇక్కడ సైడ్ అరుగు మీద అయితే మేము పడుకున్నాము, నేను, మా మావయ్య, మా ఆయన. అలాగే గోడకు చూడండి చిన్న సెల్ఫ్ లాగా పెట్టేసి దానికి ఒక కిటికీ పెట్టేశారు, దానికి ఒక తాళం కూడా ఉంది, మెయిన్ డోర్ అనమాట. ఇక్కడికి మెల్లిగా రాగానే ఇక్కడ పక్కకే మేకలు అనమాట. అంటే చిన్నమ్మ వాళ్ళ ఊళ్ళో ఉరుసు అయితే జరుగుతుందంట, దానికనేసి మేకలు అయితే తెచ్చిపెట్టుకున్నారు. ఆ మేకలకు పైన కట్టెలతోని పెట్టారు, ఆ కట్టెల పైన చెక్కలు వేసేసి సామాన్లు పెట్టుకుర్రు. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఒక చిన్న సెల్ఫ్లు చూడండి బండలతో కట్టారు అప్పుడు సెల్ఫ్లు. అగో ఇక్కడ వచ్చేసి కట్టెల పొయ్యి, ఇది కట్టెల పొయ్యి, ఇక్కడ 2 సెల్ఫ్లు, మళ్ళీ ఇక్కడ స్టవ్, గ్యాస్ స్టవ్ అన్నమాట. 2 అవైలబుల్గా ఉన్నాయి, కట్టెల పొయ్యి, స్టవ్. ఇగో చూడండి కట్టెలతో అయితే ఎలా ఉందో. మనకు ఇది కట్టె మిద్దె కాదు, కట్టేదనమాట. ఇల్లు వచ్చేసి మొత్తం కట్టెలతోనే ఉన్నాయి. ఈ పైన వేసిన చూడండి అసలు ఎంత గట్టిగా ఉన్నాయో కట్టెలు వచ్చేసరికి, ఏం పుచ్చు పట్టకుండా దుమ్ము పట్టకుండా గట్టిగా ఉన్నాయి. చాలా స్ట్రాంగ్గానే ఉంది ఇల్లు అయితే. చూడడానికి అయితే చాలా బాగుందండి. పిల్లలు గోడలకి అక్కడక్కడ ముగ్గులు కూడా వేశారు, మా చిన్నమ్మ వాళ్ళ కూతుర్లు. మా చిన్నమ్మకు 4 కూతుర్లు అనమాట. పెద్ద కూతురు 2 కూతురు పెళ్ళిళ్ళు అయిపోయాయి, ఇంక 2 కూతుర్లు ఉన్నారు, ఒక కొడుకు అనమాట. ఇక ఇల్లు మొత్తం వాళ్ళది. అల్లరెల్లరండి పిల్లలు వాళ్ళు అందరూ. ఇక మేము చాలామంది అయిపోయాము. ఇక అందరం కలిసేసి తిన్నాక అరుగుల పైన కూర్చొని కాసేపు ముచ్చట్లు పెట్టుకుంటూ పిల్లలతోనైతే వీడియో తీసుకున్నాను. ఇల్లు అయితే చాలా బాగుంది. ఇలాంటి ఇల్లు మీరు చూడడం చాలా తక్కువ, నేను చూడడం కూడా చాలా తక్కువ. మా నాన్న వాళ్ళ ఇల్లు కూడా ఇలానే ఉండేది అప్పట్లో, ఇప్పుడు కొత్తగా కట్టేసుకున్నారు. ఇక్కడైతే మొత్తం ఇది లోపల రూమ్ అనమాట, మొత్తం సామాన్లు అవి ఇవిని పెట్టుకున్నారు. ఇక కట్టేది చూడండి పైన కట్టెలతో అయితే బాగానే వేసుకున్నారు, చాలా గట్టిగాను ఉంది, అంత మెత్తగానైతే ఏం కాలేదు ఇల్లు. ఇంకా కలర్ కూడా మంచిగా మొన్ననే కలర్ అయితే వేసుకున్నారంట, ఆ ఊర్లో ఉరుసు జరుగుతుంది అనేసి. ఇక సామాన్లు చూడండి ఎలా పెట్టుకున్నారో. మనకి ఇక్కడ సిటీలో కిచెన్ అని, హాల్ అని, బెడ్రూమ్ అని, డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్, కిచెన్ రూమ్లో సెల్ఫ్లు, డ్రాలు, డ్రెస్సింగ్ టేబుల్, మంచము, బీరువా, అబ్బబ్బబ్బా ఎక్కడ ఉన్నాయండి చూడండి ఇవన్నీ. ఇక్కడ సెల్ఫ్లు ఉంటే చాలండి, అవే అన్నీ సర్దేసుకోవచ్చు. ఇలా అయితే ఉందన్నమాట ఇల్లు వచ్చేసి. నాకు ఎందుకో ఇల్లు చూడగానే బాగా నచ్చింది. ఇక్కడ మా అత్తయ్యను చిన్నమ్మ అన్నమాట, వాళ్ళ ఇల్లే. ఇద్దరు కూర్చొని ముచ్చట పెట్టుకుంటున్నారు. నేను మా మరదలు వచ్చింది మాతోని, ఆమెకి ఇచ్చిన వీడియో తీసింది. ఇక్కడ అన్ని సామాన్లు, మా చిన్నమ్మ వాళ్ళ 2వ కూతురు డెలివరీ అయింది, చిన్న పాప కోసం కట్టెలకు ఉయ్యాల కట్టారు. ఇక్కడ వచ్చేసరికి ఇక లక్కీగాడు వీళ్ళతో కూర్చుండు. ఇక ఇక్కడ పిల్లలు పడుకోర్రు, మేమైతే బయట పడుకున్నాము. మంచి